డీసీసీబీ చైర్మన్గా మక్కిన మల్లికార్జునరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. బ్రాడీపేటలోని బ్యాంకు కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో లాంఛనంగా సంతకం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మల్లికార్జునరావుకి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి సహకార బ్యాంకులను బలోపేతం చేస్తామని, మల్లికార్జునరావుకి సముచిత స్థానం దక్కిందని కొనియాడారు. వచ్చే ఏడాది నుండి నల్ల బర్లీ పొగాకును రైతులు పండించవద్దని సూచించారు. అనంతరం వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు మాట్లాడారు. ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు మక్కిన మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్గా హరిబాబు గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ, విజయవాడ డీసీసీబీ కానీ, రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాస పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డీసీసీబీ చైర్మన్గా మక్కిన మల్లికార్జున గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నన్నపనేని రాజకుమార్ గారికి, అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కిన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కిన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈరోజు కష్టపడేటువంటి వ్యక్తులను కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థతను బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ డీసీసీబీ చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో
మరిన్ని విజయాలు సాధిస్తారని, బ్యాంకులు మంచి లాభాల బాటలో తీసుకెళ్తూనే రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తారని ఖచ్చితంగా వారి మీద నమ్మకం ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి, తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ, రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులు ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.